నెల్లూరు జిల్లా 54వ డివిజన్ వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీ మాది. నా పేరు ఈశ్వర్ నాడార్. అయ్యా, గతంలో 8 సంవత్సరాలుగా భగత్ సింగ్ కాలనీలోని ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు కార్పొరేటర్ గారి భర్త ముజీర్ గారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు మునీరు, అన్వర్, వీళ్ళందరూ కలిసి కొన్ని వందల ఇళ్ళు అమ్ముకున్నారు, ఆక్రమించారు. మేము ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులు తెలియజేశాం. గతం 8 సంవత్సరాలుగా తెలియజేసిన దానికోసమని నాకు 16 కేసులు నా మీద పెట్టారు, నా కుటుంబం మీద, నా మీద. 3 సార్లు గ్రామ బహిష్కరణకు గురి చేశారు, 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అప్పటి నుంచి మేము వెయిట్ చేసి, అప్పుడు గతంలో అనిల్ కుమార్ గారు ఆపారు, ఆ భూములు బేస్ మట్టాలు వేసి ఆపారు. కూటమి ప్రభుత్వం వచ్చిందాకుండి మేము వచ్చిన తర్వాత మళ్ళీ అర్జీలు పెడతాం స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మరింత ఏకవంతంగా కట్టుకొని, మెరకలు తొలుచుకొని, ఇసుకలు కట్టుకొని, ఈఆర్ఓలు వస్తే బెదిరిస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మమ్మల్ని మళ్ళీ చంపుతామని బెదిరిస్తూ ఇలా ఈ రకంగా చేస్తున్నారు. కలెక్టర్ గారి ఆఫీస్కి కనీసం 12 సార్లు వచ్చాను. 12 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి అయితే లెక్క లేదు. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. అంతా బాగానే చేస్తున్నారు, అధికారులు తప్పే లేదు, అధికారులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కింద స్థాయికి వెళ్ళి కొంతమంది ఆపేస్తున్న వాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు. అది ఎవరు మీరే చెప్పాలి, అధికారులను చెప్పాలి, తెలిసిన వాళ్ళు మీడియా వాళ్ళన్నా వాళ్ళ ఎవరు తీయాలి, బయటికి తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నేను 7 సంవత్సరాలు చేస్తా అనటానికి ఎవిడెన్స్ చూడండి, 3 ఫైళ్ళుగా తయారు చేసి పెట్టాను. 10 సంవత్సరాల నాటి ఎవిడెన్స్ మొత్తం పూర్తిగా ఉంది. ఖాళీ భూములు కాంచి, బేస్ మట్టాలు కాంచి, అమ్ముకున్న కాంచి మొత్తం నా దగ్గర ఉంది. ఈరోజు అన్నీ ఉన్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదని సమస్య అర్థం కావట్లేదు. దానికి మించి నేను 8 సంవత్సరాలుగా పెట్టిన అర్జీలు లెక్కేసుకోలేనన్ని అర్జీలు ఉన్నాయి నా దగ్గర. చూడండి, మొత్తం అర్జీలే తీస్తే కోకొల్లలు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక సామాన్యుడు ప్రభుత్వ భూముల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే కనీసం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో మా నారాయణ సార్ కూడా పట్టించుకోలేదు. నేను అన్ను ఆయన మంత్రి గారు అన్ని విషయాలు ఆయన దగ్గరికి వెళ్ళాలని లేదు, అన్ని విషయాలు వెళ్ళాలని లేదు. ఆయనకి తెలియాలంటే ఇదే మార్గం అనిపించింది నాకు ఈ రోజున. కానీ ఒకటే చెప్తున్నాను, ఇదే లాస్ట్ కలెక్టర్ ఆఫీస్లో కానీ అధికారులకు కానీ ఇదే లాస్ట్ అర్జీ. ఇక్కడి నుంచి నేను చేసే పని వచ్చే సోమవారం మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చొని ర్యాలీ చేసి నిరసన తెలిపి మంగళగిరికి నేరుగా ఇక్కడి నుంచి పాదయాత్రతో ఒక్కడనే ప్లెకార్డులు పట్టుకొని ఆధారాలు మొత్తం మీడియా వాళ్ళకి, ఆఫీసర్లకి అందరికీ పంపించి నేను ఈ ప్రభుత్వ భూములు కాపాడి తీరుతానని, భగత్ సింగ్ కాలనీలో ఆ మిగులు 3 ఎకరాల భూమన్నా కాపాడుతానని, కోవూరు దగ్గర ఒక 4 ఎకరాలు ఈఆర్ఓ బోర్డు పెట్టిన కబ్జా చేశారు, దాన్ని కాపాడుతానని నేను గట్టిగా చెప్తున్నాను. ఒక్కడనే నన్ను చంపేస్తా అన్నారు. 3 సార్లు వచ్చే ప్రయత్నం జరిగింది. హాస్పిటల్లో ఉన్న రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రతి ఒక్క రికార్డ్స్ ఉన్నాయి. ఎవరు కాదనేదానికి లేదు. నేను డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఇవ్వదలుచుకున్నాను. ఇదే లాస్ట్ అర్జీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్లో లాస్ట్ అర్జీ. నా ప్రాణమా గవర్నమెంట్ భూమే అనేది నాకు కావాలి. ఈరోజు ఎందుకు క్షమిస్తున్నారు వీళ్ళని? ప్రభుత్వ భూములు కాపాడి 20 కోట్ల రూపాయలు స్కామ్ చేసి వీళ్ళు క్షమిస్తారా? మీరు ఏం చూసి క్షమిస్తున్నారు? మాలాంటి పోరాడే వాళ్ళు అట్టడుగు స్థాయికి 16 కేసుల్లోకి ప్రాణభయంతో ఊరు పెట్టిపోయే పరిస్థితులా? ఇదేనా న్యాయం? మా నారాయణ సార్కి తెలియాలి. ఇదంతా నారాయణ సార్కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఇక్కడి నుంచి నడుచుకుంటా మంగళగిరి వెళ్ళి అందరి దగ్గరికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను మాట్లాడను, నా దగ్గర ఆధారాలు మాట్లాడతాయి. నాకు జరిగిన అన్యాయానికి ఎవ్వరు తీర్చినా నాకు జరిగిన అన్యాయం. అందుకే నేను విసిగిపోయాను. నేను ఈ సోమవారం ఇస్తున్నాను లాస్ట్ అర్జీ. వచ్చే సోమవారం నేను ఇక్కడే నిరసన తెలియజేసి నేరుగా మంగళగిరికి వెళ్ళిపోతాను. ఆధారాలు మొత్తం పట్టుకుని ఎండలో నడుచుకుంటూ 5 రోజులు కానీ 10 రోజులు కానీ ఇదే నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి పెద్దలు, అధికారులు అందరూ పట్టించుకోండి. అయ్యా, స్కాము, వైసీపీ వాళ్ళు చేసిన స్కాము ఇప్పుడు మీరన్నా బయట పెట్టండి. మా భూములు మాకు కాపాడండి. నాది కాదు, గవర్నమెంట్ది. కొన్ని 100 కుటుంబాలు బతుకుతాయి కాపాడితే, కొన్ని 100 కుటుంబాలకి వచ్చి ఆ భూములు కాపాడితే ఒక్క 3కి మాత్రమే తారాగతం చేశారు. ఆధారాలు ఉండే చూపిస్తాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. నేను మాత్రం నారాయణకి డైహార్ట్ ఫ్యాన్ని నేను. ఆయనకి చెడ్డ పేరు రావడానికి నేను ఇట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అవి చేస్తున్నారు ఆయన కళ్ళు కప్పి. అందుకని ఈరోజు ఇంత చేస్తున్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకున్న సమస్య ఇక్కడే పరిష్కారం అవ్వాలంత దూరం వెళ్ళకూడదని అందరినీ కోరుకుంటున్నాను, మీడియా అన్నీ కోరుకుంటున్నాను.